క్లాప్స్ కొట్టండి. కంగ్రాచులేషన్స్ దట్ యు హావ్ సెలెక్టెడ్ అండ్ విత్ ఇన్ నో టైమ్ విల్ బి యాక్టర్స్. ఇప్పుడే యాక్టర్స్ అని అనుకుని ఫీల్ అయ్యి వచ్చారు. సో మయూఖ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ద మెయిన్ పిల్లర్ మా అమ్మ గురించి చెప్పాలి. షీ ఈజ్ ది ఉమెన్ మా ఇంట్లో. అందుకనే నాన్న ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, నాన్న వల్ల మీ అందరూ ఇలా ఉన్నారు. సో ఐ లవ్ యూ అమ్మ. అండ్ మయూఖ ఎలా పుట్టింది ప్రతిసారి చెప్తున్నాం, కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్టోరీస్ అలా ఉంటాయి లాగా. సో దే ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్. ఇలా తపన పడి ఫైనల్గా ఇక్కడ ఇన్న పర్సన్ ఉన్నారే, ఇన్ని అస్సలు మర్చిపోకూడదు. ఒక కళ్ళు అనే సినిమాకి జస్ట్ ఒక అసిస్టెంట్ బాయ్గా భిక్షు గారి దగ్గరికి వెళ్ళారు నాన్న ఆయనతో వర్క్ చేయడానికి. అక్కడ వెళ్తుంటే యాక్టివ్గా కనిపించి ఇతను ఏదో బాగున్నాడు, బాగా రాస్తున్నాడు అని చూసి, చురుగ్గా ఉన్నాడు అని చూసి, ఈయన ఏ ముహూర్తానో చూసారో కానీ డైరెక్ట్లీ హీ కేమ్ టు ది రామ్ గోపాల్ వర్మ టీమ్. సో అదంతా ఎప్పుడు మనం ఇంటర్వ్యూస్లో అలా వింటూ ఉన్నాం. సో షిఫ్ ఈజ్ ఫ్రమ్ నడిమింటి నరసింహరావు తాతయ్య గారు. హీ హాజ్ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఎ రైటర్ అండ్ యాక్టింగ్ చేస్తూ అలా వచ్చి అండ్ ఎంతమందికి ఛాన్స్ వస్తుంది, ఎంతమంది డైరెక్ట్గా నేర్చుకుంటారు. సో అలాంటి పుష్ ఇచ్చింది పూరి జగన్నాథ్ సార్. సో పూరి జగన్నాథ్ గారు ఇలా అలా ఎంకరేజ్ చేయడం వల్ల మయూఖ పుట్టింది. అండ్ ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. సో నేను డాన్స్, రిథము అన్నిట్లో బెండ్ తీస్తాను. సో ఐ కమ్ ఫ్రమ్ ఏ డాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అండ్ ఆల్సో దెర్ ఇస్ సుజిత్ సార్. హీ నోస్ డ్రామా. ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సినిమాలు చేస్తూ ఉంటారు, కలరింగ్ నేర్చుకున్నారు, డాన్స్ ఎరగదీస్తారు. హిజ్ ఆల్ రౌండర్ అండ్ బేసిక్గా మంచి ఎనర్జీ ఉంది మన ఫ్యాకల్టీ, ఎందుకంటే వీఆర్ ఆల్ యంగ్ అండ్ టాలెంటెడ్. ఉత్తేష్ గారు కూడా ఎవ్రీ టైమ్ యంగ్. ఓకే, వెరీ హ్యాపీ టు వెల్కమ్ సార్. ప్లీజ్ ఆనంద్ సార్, మీరు ఇప్పుడు రీసెంట్గా వ్యవస్థ చేశారు. వీఆర్ సో హ్యాపీ దట్ దెర్ ఆర్ సో మెనీ. ప్లీజ్ సార్, మా మయూఖ ప్రోడక్ట్స్ మీ వ్యవస్థలో ఉన్నారు. వీ ఫెల్ సో హ్యాపీ, సో ప్రౌడ్. అండ్ మెయిన్గా మా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో మనకి యాక్టింగ్ అంటే యోగా ఏంటి, యోగా ఎందుకు ఉంటుంది అని అనుకుంటాం. బేసిక్గా ఇట్స్ డైలీ రిచువల్ యోగా అనేది. అండ్ యోగా ఎందుకు మనం చేస్తున్నాం అనేది సార్ చెప్తారు. ఇక్కడ యాక్చువల్గా రాగానే నేను చూసింది ఇక్కడ యాక్టర్కి కావాల్సిన క్వాలిటీస్ అవన్నీ చూశారు. సో మీకు అందులో అన్ని క్వాలిటీస్ ఉండొచ్చు, యోగా త్రూగా అవన్నీ ఇంకా మీరు షైన్ చేయొచ్చు. సో ఈ కోర్స్లో యోగాని యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. వాట్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద మయూఖ ఈజ్ Mayuka students. So that is the best thing about the Mayuka, which is I love to teach here, is because the students are very, very good. See, if you want to become a good actor, you should be surrounded by the good actors. You learn from the co-actor. That happens in Mayuka. That is the best part. I always say that in Mayuka, and I love to teach here just because of we choose the people who are really want to become actors. 20 batch lu mem complete cheskunnamu, and so many people are working, and so many Mayuka students, which we call they are actors and professional actors. They always ready to work, and every director wants to be someone, an actor who is always to be ready. So I always wish when ప్రతి ఒక్క బ్యాచ్ వెళ్ళే ముందు వాళ్ళందరికీ కూడా విష్ చేస్తుంది అదే, let's meet again in the set. So it is an amazing thing, when we work together on the sets. Young actors, what you take on, like how would you pick an actor for your for director? How you directors can look into the actors, and how you people can pick it up, and what other tips can be given to the aspiring actors? That is I would like to know from you, sir. మీరందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టింగ్ నేర్చుకొని చాలా గొప్పవాళ్ళు కావాలని నా విష్. రెండోది ఇంకోటి ఏంటంటే కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. మన ఈగోలు అవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ ఉండేసరికి మాత్రం చక్కగా అందరూ కలిసి ఉండి అందరితో కలిసిపోయి అలా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ది ఫౌండర్ ఆఫ్ మయూఖ ఉత్తేజ్ నాన్న మాట్లాడతారు. హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు?
బాగున్నారా? ఎస్ మేడం, అందరం బాగున్నాం. థ్యాంక్ యూ పద్మ, లవ్ యూ సో మచ్. ఓ లవ్ యూ ఆల్. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ చేతన చెప్పేసింది ఆల్మోస్ట్. నా ప్రయాణం గురించి మళ్ళీ చరిత చరణం లాగా ఎందుకు, మళ్ళీ నా ఫ్రీడమ్ ఫైటరు, బుర్రకథ కథకుడు సుద్దాల హనుమంత్ గారు, తాతయ్య గారు, సుద్దాల అశోక్ తేజ మామయ్య, ఇలా ఇండస్ట్రీకి రావడం, నడిమింటి గారు, ఇదంతా సో అందరికి తెలిసిందే. నేను సో పూరి దగ్గర ఆకాష్కి ట్రైన్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయిన ఈ ఆలోచన, ఫస్ట్ ఇది చేతన యాక్చువల్గా కూచిపూడి కోసం స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ ఇది. ఆ తర్వాత నేను పూరి అబ్బాయికి ట్రైన్ చేస్తూ ఉంటే పూరికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఇలా లిమిటెడ్గా ఎందుకు అవుతావు, టోటల్గా ఒక యూనివర్సల్ లాగా చేసేయచ్చు కదా దీన్ని అని ఆలోచన రావడం. ఆ ఆలోచన నుంచి పద్మ ఫుల్ సపోర్ట్, ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్. తర్వాత జర్నలిస్ట్ ప్రభన్న, వీళ్ళందరూ ఇలా సో మెనీ ఎన్నో వీటి ద్వారా మయూఖ ఏర్పడింది. మయూఖ జస్ట్ 4 walls అయితే కుదరదు కదా, బెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉండాలని దానికోసం ఒక 2-3 months ప్రయత్నం చేసి మొత్తానికి కంటిన్యూస్గా ఆశ్చర్యంగా ఉంది 20 batches కంప్లీట్ అయ్యి. ఇది మామూలు విషయం కాదు, 20 batches అంటే దీనికి చాలా డెడికేషన్ అవసరం, డిసిప్లిన్ అవసరం, ప్రొఫెషనలిజం అవసరం. ఆ రోజుల్లో చదువులు వేరు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు 3వ తరగతి 4వ తరగతి చదువుకున్నా కూడా వాళ్ళు వేదాలు, భారతాలు, రామాయణాలు అనుభవం ఉండేది, ఒక అబ్జర్వేషన్ ఉండేది. వాళ్ళు ఇండస్ట్రీకి రావడం, నాటకరంగం పూర్తిగా ఉండడం వల్ల వాళ్ళు వచ్చి నిలదొక్కగలిగారు. సో అందుకని మినిమం ఇంటర్మీడియట్ పెట్టి అదొక యుద్ధం. అయితే 7 o'clock క్లాస్ ఉంటుంది. అలాగే లంచ్ ఎందుకు పెట్టాను అంటే నాకేదో అది డబ్బులు తీసుకుంటున్నాం కదా అని పెట్టడం కాదు, అసలు సమిష్టి జీవనం అన్నది పోయింది. సుజిత్ అన్నట్టుగా ఇక్కడ యాక్టింగ్ నేర్పం, డోర్లు ఓపెన్ చేస్తాం ప్రతివాడికి. ఇప్పుడు ఏ యాక్టర్ అయినా సరే ఇమాజినేషన్లోకి వెళ్ళో లేకపోతే ఫీల్ అయ్యో ఒక యాక్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక సముదాయం, ఒక సినిమా, ఒక జీవితం, ఒక సినిమా. సినిమా అంటే ఏదో జస్ట్ ఇట్లా ఏదో కాదు కదా. వీఆర్ నాట్ ఇన్ఫార్మర్స్. దేనికోసం మాట్లాడుతున్నారు, నేనేంటి, నా ఎదురుగా ఉన్నది ఎవరు, నేను ఏ ప్లేస్లో ఉన్నాను, ఈ మాత్రం అర్థం అవుద్ది. ఇది చాలు, ఈ థీరీ చాలు. ఈ థీరీకి మనం ఎంత కష్టపడాలి, ఎన్ని వర్క్స్ ఉంటాయి, ఎంత గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది అన్నది ఈ 2 నెలల్లో మ్యాక్సిమం. ఎందుకంటే ఏ వాచ్మెన్కో 100 రూపాయలు ఇచ్చారు ఈ 2 పేజీలు నేర్చుకోవాలంటే నేర్చుకుంటాడు. వాడికి మెమరీ పవర్ దేవుడు ఇచ్చాడు, బ్రహ్మాండంగా దేవుడు ఇచ్చాడు. కానీ వాడు పర్ఫామ్ చేయలేడు. మనిషికి ఆకలి అవుతుందో తలనొప్పిగా ఉందని చెప్పడానికి ఒక టూల్ అది. బట్ దాని వెనుక ఉన్న భావావేశం, దాని వెనుక ఉన్న రసం, దాని వెనుక ఉన్న మూమెంట్, దాని వెనుక ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటన్నది యాక్టర్కి అర్థం కావాలి. అది ప్రాపర్గా మయూఖలో ప్రయత్నం చేస్తాం. శివాజీ గణేశన్ రజనీకాంత్ సినిమాలో ఆ ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే శివాజీ గణేశన్ వెళ్ళి ఇలా పట్టుకుంటాడు ఆ పిల్లల్ని. అంటే తన రెక్కలు ముక్కలు కష్టపడి చెమటోడ్చి పట్టుకున్న బిల్డింగ్ అది. ఆ పట్టుకునే విధానం వేరు, ఆ ఎమోషన్ ఉండాలి యాక్టర్కి. డైరెక్టర్ గారు ఏం చెప్తారు, మీరు వెళ్ళి బాధపడి ఇల్లు వదలలేక వస్తున్నారండి, వెళ్ళి పట్టుకోండి, 10 ఏళ్ల తర్వాత కనపడ్డారండి. 10 ఏళ్ల తర్వాత కనపడితే ఏంటి నా బొక్క ఏంటంట. దిస్ ఇస్ వాట్ సొసైటీ. అయిపోయింది, పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ నైట్ వెళ్తే ఏంటంటే సిగ్గుపడేది నాకు అర్థం కాదు. ఎందుకు సిగ్గుపడాలి? అయిపోయిన వాళ్ళకి కానీ మీకు కానీ ఒకే మాట, ఎందుకు లేచాం, ఒకే ప్రశ్న అనుకొని లేకండి. లేవగానే ఎందుకు లేచాం, ఇది చాలు. ఇంతకంటే ఏ వివేకానందుడు, ఏ రామకృష్ణ పరమహంస ఎవరేం చెప్పినా ఇంతే. ఎందుకు లేచాం అనుకొని లేకండి. ఆ తర్వాత మీ ఇష్టం కాదు. ఆ తర్వాత అదే చెప్పేది, ఎందుకు లేచాం లైఫ్ చెప్పేస్తా. నా మయూఖ మీద ఉంటుంది. ఎందుకంటే స్వార్థం ఉంటుంది. ఓకే, సెలబ్రిటీ పొజిషన్కి వెళ్ళిపోయారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు, వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలుచుకోవడం అనేది ఒక కమర్షియల్ ఐడియా. బట్ ఒక ఎమోషనల్ ఐడియా ఏంటంటే, సోకాల్డ్ హిందీ వెబ్ సిరీసే గొప్పవి కాదు, మా దగ్గర కూడా అంతకంటే తీస్మార్ ఖాన్లు ఉన్నారని ఇద్దరు రుజువు చేశారు. సైకిల్ చైన్ షాట్ చూసి నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయిపోవాలని చెప్పి చెన్నైకి వెళ్ళిపోయి డైరెక్షన్ స్క్రీన్ ప్లే నేర్చేసుకున్నాడు ఆయన ఇక్కడ. అలాగే ఇక్కడ పవన్ జేడి చక్రవర్తితో అదే సైకిల్ చైన్ కొట్టబడే జేడి చక్రవర్తితో దయా తీశాడు. అండ్ నేను శివాలో సంబంధం ఉంది. అలాగే సిద్ధార్థ స్కూల్లో తను చదివాడు. రామ్ గోపాలంలో కూడా సిద్ధార్థ స్కూల్లో విజయవాడలోనే చదివాడు. ఇన్వెస్టిగేషన్ మీద
సో మెనీ ఒక 5-6 లేయర్స్ మీద ఒక హ్యూమన్ ఎమోషనల్ డ్రామా మీద మొత్తం సిరీస్ని మొత్తం తీసుకెళ్ళాడు. సారూప్యత ఏంటంటే ఇద్దరికి ఆర్జీవి ఇష్టం, ఇద్దరికి మణిరత్నం ఇష్టం. అంటే సెన్సిటివ్ ఇష్యూస్, చాలా సెన్సిటివ్. ఖడ్గం సినిమాకే మేము అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి భయపడ్డాం ఏం జరుగుతుందో ఏంటని, ఎందుకంటే డైలాగ్ రైటర్ నా సినిమాకి నేను. మొత్తం ఆ ఫిష్ మార్కెట్లో మొత్తం అసలు టోటల్ ఆ చేపల మధ్యలో ఒక్కరు కూడా వీళ్ళు అసలు ఇంత బాగా ఎలా చేశారని కుళ్ళొచ్చింది నాకు కొంతమంది యాక్టర్ని చూస్తే. వాడు ఇట్లా ఖర్చీతో ఇట్లా తుడుచుకుంటూ టిఫిన్ బాక్స్ ఏదో సర్దుకుంటూ ఉంటాడు. ఈవెన్ దయాలో అంతే సేమ్, ఏదో ఒక బిజినెస్ ఆ చేపలు చుట్టుకుంటూ అది చుట్టుకుంటూ ఇక్కడ వీళ్ళకి తెలుసు. అలాగే మొన్న వచ్చిన వ్యవస్థ కానివ్వండి, ద ట్రయల్ లాగా నాకు అసలు ట్రయల్ కంటే లాగా అనిపించింది వ్యవస్థ. అంత లీగల్ ఇష్యూస్ ఉంది, ఐస్ బండి ఉంది అని అనిపించడానికి యాక్టర్ హోంవర్క్ ఎంతైనా ఉండనివ్వు, బట్ ఫ్రేమ్ పెట్టే విధానం. వాడు ఒక కామన్ మ్యాన్, హీరో వస్తున్నాడని రాసుకుంటారు కానీ చాలా కష్టం డైరెక్టర్స్కి. ఇద్దరు బెస్ట్ డైరెక్టర్స్ వస్తున్నారు. నాకు పర్సనల్గా చాలా చాలా ఆనందంగా ఉందన్న. స్వార్థం మా పిల్లలకి మీరు ఎంకరేజ్ చేయాలని. లవ్ యూ ఆల్. సో ఇద్దరికి చాలా, మా ముగ్గురికి చక్రికి అందరికి కలిపి మంచి సారూప్యత ఉండి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. క్లాసెస్ బాగా జరుగుతాయి. మీకు ఈరోజు 9:30 ఈ రోజుతో అయిపోయింది. 9:30 అన్నది జీవితంలో లేదుగా, ఇక జీవితంలో ఉండకూడదు. నా లైఫ్లో ఇంతవరకు నేను 6 తర్వాత వెలగలేదు. దీక్షిత్ గారు అని ఒక ఆయన దగ్గర నేను 4 ఏళ్ళు పెరిగాను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో. మా నాన్నగారిని నేను 6 గంటల తర్వాత ఏ రోజు కూడా 6 కల్లా విభూతి పండల్లో కూర్చునేవారు. పంచకట్టు పైన లాల్చి, ఈనాడు న్యూస్ పేపర్, ఒక బొట్టు. మా నాన్నగారు 6 తర్వాత ఏ రోజు స్నానం 6కి ముందే. అలాగే దీక్షిత్ గారు కూడా ఒకసారి నేను 7కి లేచా. అరే 6 to 7 ఏంట్రా ఉత్తేజ డెడ్ బాడీ అని అడిగాడు. నాగార్జునకి ఎవరున్నారు, నా తండ్రి. అలాగే వెంకటేష్ బాబుకి. వీళ్ళందరూ ఈ జనరేషన్తో పోటీ పడుతూ బాడీ బిల్డ్ చేస్తున్నారంటే చిరంజీవి గారినే, ఒక చిరంజీవి మొదట లేస్తాడు. వాడు చిరంజీవిలే లేచి వెళ్ళి జిమ్కి వెళ్ళు, చూడు నీ పక్కన జనరేషన్ వస్తుందని ఆయనే లేచి ఆయనే ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ వయసులో కూడా అనను, నేను చచ్చినాను. ఆయన 40 నాకు ఇప్పుడు. అదే పసివాడి ప్రాణం కట్అవుట్, అదే అత్తకేముడు అమ్మకి మగుడు. ఆయన వయసు ఎంత నాకు 40. సో ఆయన చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి లివింగ్ లెజెండ్ లాగా ఎంతోమంది మన ఆల్ హీరోస్. ఇప్పుడు ద ట్రెండింగ్ డైరెక్టర్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ యాక్టర్స్కి మోర్ ఆఫ్, అంటే మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఎక్కడ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్. అండ్ ప్రాపర్గా అంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కానీ ఆ రైట్ ప్లేస్ మయూక ఇన్స్టిట్యూట్ ఉంది అని. సో ఆల్వేస్ ఒక రెప్యుటేషన్ ఉంటుంది. సో నాకు ఎందుకంటే చాలామంది ఆడిషన్స్కి వీటికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కడంటే ఇలా మయూక నుంచి వచ్చాం అది. సో తెలియకుండా అది ఉత్తేజ్కర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు అన్నప్పుడు అది ఒక తెలియని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే వెరీ గుడ్ ట్రైన్డ్ యాక్టర్స్ అని చెప్పేసి. అండ్ మోర్ ఆఫ్, అంటే నాకు తెలిసినంత వరకు అంటే ఉత్తేజ్ గారి నుంచి వాట్ ఐ ఎక్స్పెక్ట్ అంటే ఉత్తేజ్ గారు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు అంటే, సో డిఫాల్ట్గా తీసుకొని నేను చూసేది యూజువల్ యాక్టర్స్లో ఒక సీన్ ఇచ్చి ఆడిషన్ బాగా చేశారా లేకపోతే ఇదా ఇవన్నీ. ఎందుకంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు, కొంతమంది సెట్కి వచ్చిన తర్వాత పర్ఫామ్ చేసుకోగలుగుతారు. యాక్టర్స్గా యూజువల్లీ ఏంటి అంటే ఒక సీన్ బోరింగ్ ఉన్నా కూడా మనం చూడగలిగితే అతను గుడ్ యాక్టర్, ఎందుకంటే తను డ్రైవ్ చేస్తాడు ఆ సీన్ని. అలాంటి ఎన్నో సీన్స్లో నేను డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడగలిగే సీన్స్ ఉత్తేజ్ గారు ఎన్నో ఉంటాయి. సో దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ థింగ్స్. నవ్ ఈరోజు మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్లో నేను గెస్ట్గా రావడం ఇట్స్ లైక్ డ్రీమ్ ఫర్ మీ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ I've been here. So one of the inspirations for me na Vamsi guy, one of the biggest reason I films I choose dan tarvata. But when I started watching a lot of Telugu films and everything, and also Vamsi garu was the most best person who actually inspired me to become a director. So oka Gulabi gaani, Ninnai Pelladta gaani, Kadgam gaani, Sinduram. So direction వైపు ఎప్పుడు తీస్తూ ఉంటారని I used to wait and really happy so to be part of institute. And ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, సో ఇలా ఉత్తేజ్ గారిని ఫాలో అవుతున్న టైంలో అన్నీ చేస్తుంటే ఆబ్వియస్లీ మీరు వెళ్ళి అడగండి అంటే డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అసలు దీని ముందు ఏం జరిగింది, దీని తర్వాత ఏం జరగబోతుంది. సో మీకు కథంతా తెలియాల్సిన అవసరం, అట్లీస్ట్ ద ఫ్లో ఆఫ్ ఇట్ మీకు తెలిసినప్పుడు సో యాక్టింగ్ ఎప్పుడు చేయకూడదు అని తెలుసుకోవడం కూడా యాక్టింగ్ చేయటమే. సో యాక్టింగ్ చేయకుండా ఉంటాం. సో మయూక ఇక్కడ ఏంటి అంటే లైక్ డెఫినెట్లీ ఫ్రమ్ నౌ ఐల్ చూస్ అట్లీస్ట్ నా ప్రతి ప్రాజెక్ట్లో దే విల్ బీ మయూక స్టూడెంట్స్. సో ఐ ప్రామిస్ యూ దట్. యా డెఫినెట్లీ మీకు 200%.
So it will be a great journey together. We'll collaborate together and we'll produce more great actors to industry. So all the best for you guys. So it's all about you putting your effort and be disciplined and just follow them. So that's it. Oh, but still, your experience, you know. So you start Two as... things you have to learn from me అండి. ఉండాలి, పంక్చువల్గా ఉండాలి. సెకండ్ థింగ్, ఎక్కడ అవకాశం దొరికి ఒక మైక్ ఒక స్పాట్ లైట్ ఉంటే పర్ఫార్మ్, డోంట్ వేస్ట్ ఎనీ ఆపర్చునిటీ. ఈ రెండు నా దగ్గర నేర్చుకోండి, ఏం చేయకూడదు అనేది. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. నేను గ్యారంటీగా యాక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కడ అవకాశం దొరికినా మీరు ఎక్కడ కనిపించినా ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఐ క్యాన్ ఫర్ యూ గైస్. Is there a good actor and a bad actor? హౌ మచ్ యూ కెన్ రికలెక్ట్ వాట్ యువర్ లైఫ్, ఎంతమందిని చూశారు, ఈ సిచ్యువేషన్లో పలానా వాడు ఎలా చేస్తాడు, ఈ మెమరీస్ ఇంపార్టెంట్. అండ్ లిటరేచర్ అండి, ఎంత చదవగలిగితే అంత చదవండి. బుక్స్లో ఉన్న డిస్క్రిప్షన్ ఎక్కడా ఉండదు, మీరు మూవీస్లో కానీ ఎక్కడా దొరకదు. లైఫ్ చూడండి, బుక్స్ చదవండి, లిటరేచర్ అండ్ స్క్రిప్ట్. బేసిక్గా ఒక స్క్రిప్ట్ చదవండి. మీరు చూడని మూవీది ఒక స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీకు ఏం విజువల్ వస్తుంది, ఏం పర్ఫార్మెన్స్ చూడండి, దెన్ వాచ్ ద మూవీ. అప్పుడు మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది. వన్స్ యూ బికమ్ బిగ్ యాక్టర్స్, మీకు స్క్రిప్ట్ ఇస్తారు కదా, యూ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్ ఆన్ పేపర్ ఏంటి అనేది. ఊరికే వేరే వాళ్ళు చేస్తూ ఉంటే యూ వోంట్ అండర్స్టాండ్. చదవండి బాగా. ఫస్ట్ థాట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని, అది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ ఐడియా లేదు. మా ఫ్యామిలీలో లేరు, నా మెంటర్స్, నా ఐడల్ డైరెక్టర్స్ ఎవరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. కానీ నాకు వెళ్ళాలనిపించింది ఏంటో అది. ఐ వాంటెడ్ టు బీ ట్రైన్. ఏ జాబ్కైనా ట్రైనింగ్ ఇంపార్టెంట్. టెక్నిక్ ఉంటుంది ప్రతి జాబ్లో, ప్రతి వర్క్లో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ పట్టుకుంటే లైఫ్ వెరీ ఈజీ అయిపోతుంది. Are they good actors? 100% అండి. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుజిత్. ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఉంటే హాఫ్ ద జాబ్ ఇస్ డన్ అండి. ట్రైనర్ 100%. Exactly. So is it through audition? Yeah. Shoot out. Is it through proper audition or you just filtered out? అప్పట్లో పీక్ కోవిడ్ షూట్అవుట్ చేసేటప్పుడు పీక్ కోవిడ్. అసలు బిగ్ యాక్టర్స్ కూడా ఇంటి బయట రావట్లేదు, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. అసలు సిటీలో ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టైంలో మాకు ఓకే అయింది జీ నుంచి, వీ హ్యాడ్ టు షూట్. సో సుష్మిత కొనిదెల ప్రొడ్యూసర్, మేము అంతా కూర్చొని డబ్బాలు ఇంటి నుంచి తీసుకెళ్ళి ఇంకా ప్రొడక్షన్ ఫుడ్ ఏం తినలేము అలాంటి సిచ్యువేషన్. ఇంకా ఆ టైంలో ఎవరు ది బెస్ట్ యాక్టర్లు దొరుకుతారో అప్పుడు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఆడిషన్ చేసి తీసాము. ఇట్ వాస్ వండర్ఫుల్. ఆడిషన్ చేసేటప్పుడు అంటే మీరు ఒక క్యారెక్టర్ ఏదో చూస్తుంటారు, సో మీరు స్క్రిప్ట్ రాసింటారు, యూ ఇమాజిన్ సమ్ పర్సన్స్. సో ఆడిషన్కి వచ్చినప్పుడు ఈ పర్ఫార్మ్ వెల్, మేము మైట్ బి అంటే మేము అనుకుంటాం మేము బాగా చేస్తామని, బట్ మీరు అనుకున్న క్యారెక్టరిస్టిక్స్కి దానికి దగ్గర ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటారు. ఆల్రెడీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉన్నా హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఆ క్యారెక్టర్ కొంచెం అలా చేస్తారు. అంటే మీ చూసింగ్ ఎలా ఉంటుంది ఆడిషన్స్లో? వితౌట్ కాస్ట్యూమ్, వితౌట్ మేకప్ ఒక సీన్ చేయడం అనేది చాలా, ఇట్స్ నాట్ ద పర్ఫెక్ట్ సినారియో. మీ పర్ఫార్మెన్స్ క్యాన్ బి మచ్ బెటర్ ఆన్ సెట్. ఆ లొకేషన్లో అలా లైట్, కెమెరా, కో యాక్టర్స్, కాస్ట్యూమ్, మేకప్ ఉన్నప్పుడు మీకు వచ్చే పర్ఫార్మెన్స్కి 10% ఉంటుంది ఆఫీస్ రూమ్లో. ఆ మాత్రం జడ్జ్మెంట్ ఉంటుంది. బట్ అందులో వాట్ బెస్ట్ ఇతను చేయగలుగుతాడా అనేది చూడటమే మెయిన్. సో ఆ ఆపర్చునిటీ దొరికినప్పుడు ఆ ఆడిషన్ అనేది ఒక ఆపర్చునిటీ, అందులో ఎంత చేస్తున్నాడో చూసి ఆ జడ్జ్మెంట్లో తీసుకోవడమే. సో ఇంకోటి ఏంటంటే ఆడిషన్స్ అనేది ఒక పెద్ద గ్యాంబుల్. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నాను అనుకుంటే దానికి ఫిట్ అయ్యాడు ఒకడే ఉంటాడు. సో క్యారెక్టర్ ఒకటే ప్లే చేయగలుగుతాడు. కానీ దానికి ఒక 200-300 మంది వస్తారు. సో ఆ 200-300 మందిలో ఫస్ట్ అసలు మీరు ఆడిషన్, మీరు పర్ఫార్మెన్స్ చూడటానికన్నా ముందు ద ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనేది నా మైండ్లో ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళని చెక్ చేసుకుంటాం. సో మీరు ఆ ఆడిషన్లో మీరు ఎంత బాగా చేసినా నా ఫిజికల్ డిస్క్రిప్షన్లో, నా మైండ్లో డిస్క్రిప్షన్లో మీరు ఫిట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ వీ వోంట్ బీ ఏబుల్. బట్ యూ డోంట్ గెట్ డిసప్పాయింట్ యాజ్ అన్ యాక్టర్. బికాజ్ ఎందుకంటే ఇలా నీ ఫిజికల్ డిస్క్రిప్షన్లో ఉన్న క్యారెక్టర్ ఇంకా వేరే చోట ఉండొచ్చు. సో నెవర్ గివ్ అప్ ఈజ్ వన్ థింగ్. సో యూ నెవర్ నో. అండ్ ఇంకోటి వుడ్ లైక్ టు అడ్వైస్ టు ఆల్ యాక్టర్స్ ఈజ్, ఒక సినిమాలో ఎప్పుడు రోల్ చిన్నదా పెద్దదా అని చూడకండి. యూ నెవర్ నో ఏ రోల్ ఏది. సినిమా మొత్తం ఉండి రికగ్నిషన్ రాకపోవచ్చు, సినిమాలో ఒక చిన్న 2 డైలాగులు చెప్పి కూడా ఆ 2 డైలాగులే చాలా వైరల్ అయిపోవచ్చు.
సో యూ నెవర్ నో యాజ్ అన్ యాక్టర్ వాట్ ఇట్, సో నెవర్ యూ డోంట్ గెట్ డిసప్పాయింట్. నేను ఇంకోటి కూడా యాక్టింగ్ చేసి వచ్చేసిన తర్వాత చాలాసార్లు మీరు చూస్తుంటారు ఎడిటింగ్లో తీసేస్తారు. సో అది మీకు సంబంధం లేని విషయం అండి. యాజ్ యాక్టర్స్ యూ గో, యూ పర్ఫామ్, యూ డెలివర్ అండ్ కమ్. ఎందుకు అంటే ఆ టోటాలిటీలో ఏం జరుగుతుంది అనేది యాజ్ డైరెక్టర్స్ అండ్ క్రూ దెర్ బి డిఫరెంట్ డిసిషన్స్. ఆల్మోస్ట్ ఒక లుంగి, ఒక పంచర్, సిగరెట్, బీడీలు, అగ్గిపెట్టి ఇవన్నీ తీసుకునేస్తారు యాక్షన్. షేడ్స్ అడిగేసి ఓ విలేజ్ సార్ ఒక్క నిమిషం సార్ లుంగి కట్టుకొని చేసేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఒక చిన్న కంప్లైంట్ ఏంటి వస్తుందంటే చాలా మంది ఆడిషన్స్ తీసుకుంటారు కానీ రియాక్ట్ అవ్వరు. మళ్ళీ అసలు ఏం జరిగిందని చాలా చోట్ల అసిస్టెంట్ డైరెక్టర్ పనిగా చేస్తున్నారు. అంటే మీకేమో సార్ చేయండి, మీకేమో సార్ చేయండి, కాఫీ తాగుతూ ఆ సెల్ ఫోన్తో ఇలాంటి ఆడిషన్స్ అయిపోయాయి. ప్లస్ చాలా మంది అమ్మాయిల విషయాల్లో కూడా 6 తర్వాత ఆఫీస్కి వస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. 6 తర్వాత ఆడిషన్స్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని అనారోగ్యమైనవి కూడా ఉన్నాయి. వీటి వల్ల కొందరు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే బయటకు రావాలి యాక్టర్. ప్లస్ చుట్టూ ఉన్నారంటే ఈ ఆడిషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, అది రాకూడదు. ఎప్పుడు అది రానప్పుడే చెప్పింది. మీరు బేసికలీ ఆ పేషెన్స్ అనేది మీకు ఉండాలి, ఆ ఓర్పు అనేది ఉంది అనుకుంటే మీకు అంటే అన్ని అంటే బేసికల్లీ మీకు పంచభూతాల నుంచి టెస్ట్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే, గుడ్ బ్యాడ్ అగ్లీ ఎవ్రీథింగ్ మీకు ఆ టెస్ట్ వస్తాయి. సో ఆ తట్టుకొని ఆ చిన్న ఇట్స్ ఆల్ అబౌట్ వెన్ నాట్ టు గివ్ అప్. సో ఎప్పుడైతే మీరు ఆ గివ్ అప్ ఇచ్చేసారు అనుకుంటే యూ డోంట్ నో నెక్స్ట్ రోజు మీకు ఆ ఫోన్ రావచ్చు. సో యూ నెవర్ నో దట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ అండ్ పుట్టింగ్ యువర్ 100% ఎఫర్ట్. పవన్ కళ్యాణ్ ఇంటి ముందు పూరి 3 ఏళ్ళు ఇచ్చిన ఎవరు అబ్బాయి డైలీ ఇప్పట్లో నేను బేసిక్గా ఇద్దరు ఉత్తేజ్ గారికి తెలిసి ఉంటుంది, అవకాశం దొరకడం ఒక పెద్ద పని ఉండేది. 70% ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఫోటోలు తీసుకొని తిరగడం జరిగేది. ఇప్పుడు అలా లేదు. మీరు ఫోన్ తీసుకొని ఒక రీల్ చేస్తే అది బాగుంటే గ్యారంటీగా ఎక్కడ రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ అవుతుంది. పాత్ర ఇంకోటి నాయకుడు సినిమా, అప్పుడు నాయకుడు కమల్ హాసన్ గారు నాయకుడు సినిమా గుర్తుంటుంది మీ అంతా, మణిరత్నం గారు తీసిన ఐకానిక్ ఫిలిం. సో మణిరత్నం గారు ఏంటి అంటే ఈజ్ ఆల్వేస్ పర్టిక్యులర్ అబౌట్ లైక్ ఎలాంటి లుక్ ఉండాలి ఏంటి అనేది. సో వెన్ హీ వాజ్ డూయింగ్ ఆ ఏజ్డ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆయనకి ఒక మైండ్లో ఒక విజువల్ ఉంది ఇలా ఉండాలి అని చెప్పేసి. సో అంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హౌ అన్ యాక్టర్ కెన్ ఆల్సో డూ ఇట్ అనేది. సో కమల్ హాసన్ గారు ఏం చేశారు, ఏ గెటప్లో ఎన్ని వేసినా కూడా మణిరత్నం గారికి ఆయన ఇంప్రెస్ అవ్వట్లేదు. ఇంప్రెస్ అవ్వపోయినారు. అప్పుడు మణిరత్నం గారు కూడా వెరీ న్యూ. కమల్ హాసన్ గారు ఐకానిక్ డైరెక్టర్. అప్పుడు కమల్ హాసన్ గారు జస్ట్ మౌన్ రాగం మీద వచ్చేసి ఒక హిట్లో ఉన్నారు అంతే ఆయన. సో కమల్ హాసన్ గారు ఏం చేశారు, సరే ఓ పని చేయని చెప్పేసి మేకప్ అతనికి ఒక రేజర్ తీసుకుని చెప్పేసి వెనకాల హెడ్ అంతా షేవ్ చేసేసుకున్నాడు. షేవ్ చేసేసుకొని ఒక గుడ్డ తీసుకొని నోట్లో పెట్టుకొని వెళ్ళి మణిరత్నం గారికి చూపించారంట. ఇప్పుడు ఎలా ఉంది అంటే, సార్ లైక్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ కమల్ హాసన్ సార్, ఐ డోంట్ వాంట్ కమల్ హాసన్ సార్, ఐ నీడ్ సమ్మన్ ఎల్స్, ఐ నీడ్ దట్ క్యారెక్టర్ టు బీ లుక్డ్ ఎట్ ఇట్, సో ఐ డోంట్ కమల్ హాసన్ కనపడకూడదు నాకు అన్నాడు. అనగానే నేను సెట్ నుంచి వెళ్ళిపోయాడంట కమల్ హాసన్ గారు. ప్రొడ్యూసర్ వచ్చాడంట. ప్రొడ్యూసర్ వచ్చి మణిరత్నం గారు అమ్మ బూతులు అంట, అసలు నీకేంటి నా దొరక కమల్ హాసన్ డేట్స్ దొరికినాయి, నువ్వు ఇలా అప్సెట్ చేస్తే ఉన్నాను అది ఇదే. నేను 2 గంటల్లో లేదు. సరే సార్ ఆయన రమ్మని చెప్పండి, ఎలా ఉంటే అలా చేసేస్తాను అది ఇది అని. ఇంకెక్కడ ఉంటాడు, వెళ్ళిపోయి ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు డేట్లు దొరుకుతాయో ఏంటో కమల్ హాసన్ది, అసలు నీకు సినిమా ఇవ్వడం ఎక్కువ కమల్ హాసన్ అది ఇదని తిట్టేస్తానంట. అలా ఒక 2 గంటల తర్వాత ఎప్పుడో కమల్ హాసన్ గారు వచ్చారంట. కమల్ హాసన్ గారు వచ్చి మణిరత్నం గారు వెళ్ళి, సార్ సారీ సార్ ఈ గెటప్ ఓకే సార్, మనం వెళ్ళి షూట్ చేద్దాం అంటే అడిగారు. నువ్వు కన్విన్స్ అయ్యావా లేదని. లేదు సార్ నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు సార్ అన్నాను. ఏం నీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం అంటే, నాకు మీరు కమల్ హాసన్ అని తెలియకూడదు సార్, అదే నా ప్రాబ్లం సార్ అదే అన్న. అనగానే వీళ్ళు ఎస్టీని పిలిచారంట కమల్ హాసన్ గారు. పిలిచి మనం ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాను చెప్పాను, ఇలా పాండీ బజార్ వెళ్ళాం, అది వెళ్ళాం ఇది వెళ్ళాను. అక్కడ ఎవరు నన్ను కమల్ హాసన్ గుర్తుపట్టారు. లేదు సార్ చెప్పు అని చెప్పేసి వెళ్ళాడంట. నానా పాటేకర్కి నానా పాటేకర్ గారి కథ చెప్పడానికి కృష్ణవంశీ వెళ్ళాడు. వెళితే నానా పాటేకర్ లోపల ఉన్నట్టున్నారు, కనపడలేదు. సమ్ మొక్కలు ఎవరో కట్ చేస్తూ ఒక అతను ఉంటే, బాబు నానా పాటేకర్ గారు లోపల ఉంటే, లోపల ఉన్నారు సార్ వెళ్ళండి సార్ అని అన్నాడు. లోపలికి చూస్తే ఎవరు లేరు. ఈ లోపల మొక్కలు కట్ చేసేవాడు ఇలాకి వచ్చాడు. అది నానా పాటేకర్ ఇలా కూర్చున్నాడు. నానా పాటేకర్ మొత్తం కథ ఇలా విన్నట్ట, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే అలా సేమ్ అలా కూర్చొని లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని గార్డెన్లా కూర్చున్నాడు. అరే నీ క్యారెక్టర్ ఇలా కనబడుతుంది నాకు, సో నేను అలాగే కథ విన్నాం అనుకుంటున్నాను అని ఆల్మోస్ట్ 15 to 16 స్లాంగ్స్ చెప్పాట.
అండ్ 15 to 16 వాక్స్ చెప్పాడు. ఇలా నడిస్తే ఓకేనా నీకు, ఇలా మాట్లాడితే ఓకేనా, దట్స్ వాట్. అంటే అంత అబ్జర్వేషన్స్ రెడీ ఫోకస్లో ఉన్నారు. లేకపోతే అందులో అంటే ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు ఇందాక డిసిప్లిన్ అనేది సీరియస్లీ అంటే వాట్ ఇట్ విల్ బ్రింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ మన జేడీ గారే చెప్తాను. నేను మాకు ఒక సన్ రైజ్ షాట్ ఉంది. సన్ రైజ్ షాట్ ఉంటే ఆయన్ని సార్ పొద్దున్నే 6 o'clockకి రండి సార్ సరిపోద్ది అని చెప్పామన్నమాట. సో మేము ఒక 5:30 కల్లా సెట్కి వెళ్ళాం. 5:30కి వెళ్ళేసరికి ఈయన ఆల్రెడీ 5 o'clockకి వచ్చి అక్కడ క్యారవెన్ రాలా ఏమీ లేవు, జస్ట్ వచ్చేస్తే కార్లో పడుకున్నారు. నేను మన అసిస్టెంట్ రంగా ఉంటాడు కదా, రంగాని అడిగా ఎందుకు 5ంటికి వచ్చారు, ఆయన్ని 5:45 కల్లా రమ్మనంటే ఇంకా సార్ వచ్చి ఈయన అన్నారనమాట, ఏమో సన్ ఇవాళ 5:30కి వచ్చిద్దేమో ఇవాళ, సో నీకు ఆ షాట్ దొరకలేదంటే మళ్ళీ ఇంకో కాల్ షీట్ ఎందుకు, సో అందుకని నేను 5ంటికి మళ్ళీ నా వల్ల ఇప్పుడు నువ్వు 6ంటికి రమ్మన్నప్పుడు సన్ లేట్గా వచ్చింది అనుకో నువ్వు మిస్ అవ్వకూడదు కదా. సో దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ ది ఆల్ దీస్ యాక్టర్స్. ఇప్పుడు సేనాపతి చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సార్ ఇంకో షాట్ ఉంది వెళ్ళిపోయి అక్కడ క్యారవాన్కి వెళ్ళి వచ్చేసారంటే ఏముంది రోడ్డు మీద డ్రెస్ మార్చేసుకున్నాడు ఆయన, జస్ట్ 2 టవల్ పెట్టేసుకుని. ఏది అప్పట్లో విన్నాము క్యారవాన్ లేని టైంలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న లిటరల్లీ సో రోడ్డు మీద అడ్డు పెట్టుకొని జస్ట్ రోడ్డు మీద డ్రెస్సులు మార్చేసుకున్నాడు ఆయన. సో షార్ట్ లేట్ అవ్వకూడదు. సో అంటే దే గివ్ ద వాల్యూ ఫర్ ద టైమ్. సో టైంకి ఇచ్చే వాల్యూ యాజ్ అన్ యాక్టర్, దట్స్ వేర్ యాజ్ అ డైరెక్టర్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్ అస్ అండ్ మోటివేట్ అస్ టు పుష్ ఇట్ అ లిటిల్ ఫర్దర్. సో దట్స్ వై ఇందాక డిసిప్లిన్ గురించి ఎందుకు స్ట్రెస్ చేశానంటే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్పస్.